సో అడిగేదాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తానో నాకు తెలియదు. సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తున్నా. సో పర్టికులర్గా ఇది చూపించాలని ఇక్కడికి వెళ్ళాలని ఏమనుకోలేదు. ఇంకా ఎన్ని నిమిషాలు ఉంటుందో వ్లాగ్ కూడా తెలియదు. సో నేనైతే కంటిన్యూ అయితే స్టార్ట్ అయితే చేశాను. ప్రజెంట్ ఒక్క ఐడియా అయితే ఉంది నాకు. సాయంత్రం అవుతుంది కాబట్టి టీ తాగాలని చెప్పేసి ఇంకా మనమైతే వెళ్ళి టీ తాగాం ఫస్ట్. అంత తర్వాత ఇంకా దేవుడే ఎందుకు వేసాడో అక్కడికే వెళ్ళిపోదాం మనం. నాకు ఇది కొత్త అనిపిస్తుంది, ఎందుకంటే డైలీ వ్లాగ్స్ కాబట్టి అంటే ఏం చూపించాలి రోజు మన వాళ్ళకి అని చెప్పేసి చాలా అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. మీరైతే నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ఏం చూపించాలి, ఎలా చేస్తే బాగుంటుంది డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి. అంతే గైస్, నేను ఇంకా రెగ్యులర్ తాగి హోటల్కి వెళ్ళి చాయ్ అయితే ఆర్డర్ పెట్టుకొని చాయ్ తాగుతాను. పదండి వెళ్దాం అక్కడికి. చాయ్ హోటల్కి అయితే వచ్చేసాను. హలో బోలు. హలో హాయ్. అద్రక్ చాయ్ ఆర్డర్ చేసిన మనకు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని చాయ్ అయితే చేసేసాడు ఫ్రెష్గా. సో వేరే హోటల్కి వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే డికాషన్ సపరేట్ మరగబెడతారు, పాలు సపరేట్ మరగబెడతారు, రెండు మిక్స్ చేసి చాయ్ ఇస్తారు. నాకు అట్లా నచ్చది. ఇక్కడికి ఏ హోటల్కి వచ్చామంటే మనకైతే సపరేట్ చాయ్ చేసి ఇస్తారు, సరేనా, అల్లం చాయ్. ఇంకా 5 నిమిషాల లోపలైతే మనకైతే ఇస్తాడు. సరే మరి చాయ్ అయితే వచ్చేసింది, మన అల్లం చాయ్. చూడండి ఎంత, థ్యాంక్ యూ బ్రో. సో చూడండి చాయ్ ఏ కలర్ ఉందో, ఫ్రెష్గా చేసి ఇచ్చింది మన కోసం. తీసుకుంటున్నా. చాయ్ అయితే తాగిన, అయిపోయింది. ఇలా రెస్టారెంట్లో షవర్మా వేసి సెటప్ ఉంది, ఒకసారి చూపిస్తే చూడండి ఎలా ఉందో. చూడండి షవర్మా వేసి సెటప్. చికెన్ అయితే అక్కడ పెట్టేసి మొత్తం చికెన్ కట్ చేసుకుంటా ఇక్కడైతే పెట్టేసి అంత తర్వాత కబూస్ చిల్లర్ ఇక్కడ ఉంది ఒక రొట్టె లాంటిది తీసి షవర్మా అయితే చేస్తాడు ఇక్కడ ఇన్స్టాంట్. బయట నుంచి ఆర్డర్ వస్తాయి. ఇది షవర్మా సెటప్ మొత్తం టోటల్గా. ఒకటి చేయమన్నా చూపిస్తా చూడండి ఎలా చేస్తాడో. మంచిగా తీసుకుంటుండు ఆ రొట్టె. స్పైసీ అంటే స్పైసీ చూస్తాడు. అది మన పిక్కిల్ లాంటిది. సో పూస్తుండు. తర్వాత దానిపైన వేస్తుండు చికెన్ కట్ చేసింది. దాని తర్వాత అదేంటి ఇసుకనానికే ఇరానీ రోటీ సాచ్ ఓకే, సాచ్ ఆట దాని పేరు. దాని మీద వేసేసి అదేంటి ఓకే గార్లిక్ సోస్ మన ఎల్లిపాయ రసం వేసి ఎల్లిపాయ సాస్ వేసిండు. బటర్ వేసి బటర్ వచ్చేసి దాని కింద పెట్టేసిండు. ఓకే షవర్మా బస్ 2 మినిట్ लगेगा 1 మినిట్ మాస్టర్. ఇది ఈట్ మిషన్ గైస్. ఇతనికి షవర్మా చేయడంలో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 13 సంవత్సరాలు అయితే ఉందట. అందుకే ఫాస్ట్ చేసేస్తుండు షవర్మా అయితే. సో 13 సంవత్సరాల నుంచి ఇదే పని తంది షవర్మా చేయడం. ఇతని సెటప్ ఇది ఇక్కడ. గైస్ చూడండి షవర్మా అయితే అయిపోయింది. చూసారుగా షవర్మా ఎట్లా చేస్తారో. ఇంకా నేనైతే ఒక మార్కెట్కి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే పచ్చకూర తీసుకుందామని. ఆకుకూర ఒకటి తీసుకుందామని పప్పుతో అనడానికి. మార్కెట్ వచ్చేసి ముందనే ఉంది. సో మనమైతే అటు చూసుకుంటే రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఇక జిబ్రా క్రాసింగ్ అయితే లేదు. సో పరిగెత్తాలి కారు రానప్పుడు. సో కార్లో రానప్పుడు చూసి పరిగెత్తాలి. నేనైతే వెళ్తున్నాను. అదండి మార్కెట్కి అయితే వెళ్దాం. ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఆకుకూర కట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, కింద ఇలా వరుస్తున్నారు మొత్తం తీసుకునేటప్పుడు. మనకి వచ్చేసి ఆకుకూర కట్ట ఫ్రెష్గా అయితే ఉంది. సో కవర్ తీసుకొని బిల్లు కొట్టించుకొని వెళ్ళిపోవాలి. సో నేనైతే తీసుకున్నాను ఒక కట్ట, ఒక ధరం. ఇంకా సర్ఫ్ కూడా అయిపోయింది మన దగ్గర. సో సర్ఫ్ సెక్షన్కి అయితే వచ్చేసాను. మనకైతే తక్కువలో ఇది ఉంది, పెరిగిన 3 కిలోలు. సో ఇది తీసుకుందాం. అంత పిసుకం ఎందుకన్నా ఒక మంచి బ్రాండ్ తీసుకోవచ్చా అని కామెంట్ అయితే పెట్టకండి, ఎందుకంటే నా బట్టలు ఎక్కువ గలీజ్ కావు. సో ఓన్లీ చిన్న చెమటస్తుంది లైట్గా, అంతే. బిల్ అయితే అయిపోయింది. పదండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వచ్చిన బట్టలు వేద్దామంటే ఆల్రెడీ ఎవరు వేసి పెట్టారు. చూడండి అయిపోయింది మెషిన్. ఇప్పుడు మనం పోయి విలాలి వాళ్ళని. మనం తీసి ఒక బకెట్ వేసినామంటే ఇంకా గొడవకి వస్తారు, ఎందుకు తీసినాం అని చెప్పేసి. కపడా కిస్కాయే మిషన్ కి అందర్, కపడా కిస్కాయే చెటా కపడా. సో ఇలా విలువాలి. ఎవరైనా ఉంటే వచ్చి తీసుకుంటారు వాళ్ళు. అంతసేపు మనం రెడీ పెట్టుకున్నాం మన బట్టలు ఇవి. రూమ్ అయితే గలీజ్ ఉంది. బట్టలు వెండక దగ్గర ఒక వారం రోజులు అవుతుంది సర్ఫ్ లేక. టవల్ కూడా వండేద్దాం. టీ షర్ట్ బట్టలు ఇంకా తీయాలి. కపడా కిస్కాయే భయ్యా విజయ్ యూవర్స్ మిషన్ कपड़ा आ जाओ निकालो यस थैंक यू भाई for what this one my video check that is one of my Telugu event. Yeah, I went, my subscribers meted. Okay, Dubai, you are coming stage. Congratulations.
थैंक यू योर क्लॉथ्स किसका है ये कपड़ा ఓకే మే నికాలేగా బకెట్ కింద डालेगा బట్టలు ఎవరియో తెలియవు సో దీంట్లో పెట్టేద్దాం మనం మనకి సగం ఇంగ్లీష్ వచ్చు సగం హిందీ వచ్చు సగం తమిళ వచ్చు చూడండి రెండింటికి మిషన్ చాలు చేస్తారు ఎవరు మరి అమ్మాయి ఉన్నట్టునే ఇక తీస్తాను నేనైతే సర్ఫ్ అయితే నింపేసిన ఎందుకంటే బట్టలు బాగా రోజుల బట్టలు మనమైతే ఊరు పెట్టేద్దాం 1 గంట 7 నిమిషాలు సో ఈ మిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి ఓల్ 1 గంట 7 నిమిషాలు స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది 1 గంట తర్వాత మళ్ళీ కలుద్దాం బట్టలు అయితే అయిపోయినాయి ఆరేసిన తర్వాత మార్కెట్కి వెళ్తున్నా ఎందుకంటే చేపలు తీసుకుందామని చేపల ఫ్రై తినబుద్ధి అవుతుంది సో ఒక 2 చేపలు తీసుకొని ఫ్రై అయితే వేసుకొని తిందాం మార్కెట్కి అయితే పోదాం అండి ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడ చూడండి చేపలు మనం తీసుకోవాల్సిన చేపలు ఇవి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి చూడండి అవి గవ్వలు మనం ఇవి తీసుకున్నాం ఒక 200 గ్రామ్ నో క్లీన్ అయినా చేపలు అయితే తీసుకున్నా క్లీనింగ్ చేయలేదు క్లీనింగ్ చేపిస్తే లైన్ అయితే బాగా పెద్ద ఉంది రూమ్కి ఇంకా మనమే క్లీన్ చేసుకుందాం 5 నిమిషాల పనికి అర్ధగంట వెయిటింగ్ ఎందుకు గైస్ రూమ్కి వచ్చిన చేపలు ఫ్రై చేసిన తిన్న తర్వాత బెడ్ ఎక్కిన టైం వచ్చేసి 9:16 అవుతుంది ఇంకా నేనైతే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాను ఇప్పుడు సో డైలీ ఒక వీడియో వస్తుంది వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మనకైతే వీడియోకి వ్యూస్ రావట్లేదు సరిగా ఎందుకంటే నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకోలే కావచ్చు ఒకసారి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు చెక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ ఉందో లేదన్నది ఎందుకంటే మనకు 4,94,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి 2,000-3,000 వ్యూసెస్ ఉన్నాయి సో అందరూ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి డైలీ ఒక వీడియో పెడతాను ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను నా ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అంత పెట్టిస్తాను ఇంకా మిగతాది మీద దేవుని మీద పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి డైలీ వ్లాగ్ సిరీస్ని ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు గుడ్ నైట్ ఎవ్రీవన్